రాజు విషయంలో కావ్య బాగా విసిగిపోయి, ఇక నా వల్ల కాదు. నేను జరిగింది చెప్పాను. ఎక్కడ తప్పు జరిగిందో నాకైతే అర్థం కావడం లేదు. ఆ తప్పుని ఎలా రెక్టిఫై చేయాలో కూడా తెలియడం లేదు అనైతే చెప్తూ ఉన్నా, రుద్రాని మాటలు పట్టించుకొని కావ్యని అనరాని మాటలంటారు. అసలు నీకు ఏం హక్కుంది ఈ ఇంట్లో నువ్వు అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వడానికి అనగానే కావ్యకి చాలా బాధ అనిపిచ్చేస్తుంది. అవును. నాకు ఏ హక్కు లేదు. మీ మనసులో చోటు సంపాదించుకునే ఇది కూడా లేదు నాకు. ఇన్ని రోజుల నుంచి ఉన్నాను మీతోటి. కానీ మీరు నన్ను భార్యగానే యాక్సెప్ట్ చేయడం లేదు. అసలు ఈ ఇంట్లో నువ్వెవరు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇక్కడ నా ఉనికే లేనప్పుడు, నా అస్తిత్వానికి గౌరవం లేనప్పుడు నేనిక్కడ ఎందుకుండాలి? ఇన్ని రోజులు నేనొక బిచ్చగత్తిలాగా మీ ప్రేమ కోసం ఎదురు చూసానా? మీరు ప్రేమ పడేస్తారు అన్నట్టుగా అనుకోని కావ్య ఏడుస్తూ ఇక నా వల్ల కాదు. నేనిక్కడి నుంచి వెళ్ళిపోతాను అని నా భార్య పాత్ర ముగిసిపోయింది అంటూ చెప్తూ వెళ్ళిపోతుంది. అమ్మ కావ్య అని అమ్మమ్మ గారు అన్నా కూడా, లేదమ్మా అమ్మ, ఇన్నిన్ని మాటలు భరించడం నా వల్ల కాదు అని చెప్పి ఇల్ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతుంది. ఆఖరిసారిగా ప్రేమ చంపుకోలేక కావ్య రాజు వైపు చూస్తే, రాజేమో మొహం తిప్పేసుకుంటాడు. కావ్య మొహం చూడ్డానికి కూడా ఇష్టపడడు. ఇంతగా ద్వేషిస్తున్నారా నన్నేనా అనుకోని కావ్య ఇంక వెళ్ళిపోతుంది. వెళ్ళేటప్పుడు కూడా చూస్తుంది రాజ్‌ని. కానీ రాజ్ అయితే అస్సలు పట్టించుకోడు కావ్యని. ఇప్పుడిప్పుడే వీళ్ళిద్దరూ సెట్ అవుతున్నారు అనుకుంటే చెత్త మొహం రుద్రాని వల్ల వీళ్ళిద్దరూ విడిపోవాల్సొచ్చిన పరిస్థితి.